నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముప్పాలలో జరుగుతున్న కబడ్డీ పోటీలను తిలకించిన ఏపీ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం గ్రామానికే గర్వకారణమంటూ వ్యాఖ్య. ఆర్టీసీ బస్ ఢీకొని ఎదుగుతున్న కొడుకుని, గొర్రెలను కోల్పోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర గొర్రెల పెంపకాల సంఘం నాయకులు. బాధిత కుటుంబానికి 30 లక్షలు ప్రకటించాలని డిమాండ్. ముప్పాలలో జరిగిన ముగ్గుల పోటీలను తిలకించిన చీఫ్ విప్ జీవి. గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలిపిన జీవి. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులంతా సంఘటితంగా ఐకమత్యంతో కబడ్డీ పోటీలను నిర్వహించడం గ్రామానికి గర్వకారణమని ఈపూర్ మండలం ముప్పాళ్ల గ్రామంలో గత 4 రోజుల నుండి రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కబడ్డీ పోటీల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఏపీ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. తొలుత జీవి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ ఆటను తిలకించారు. ఈ ప్రాంత ప్రజానీకానికి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం, రైతు మిత్ర ఈ ఆర్గనైజేషన్ పేరు పెట్టడంలోనే దీని విజయం ఆ రోజే ఉండిపోయింది. మా రామారావు గారు వారి టీం అంతా కూడా రాజకీయాలు ఎన్నున్నా పంచాయతీలో వేరు సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా గత 33 సంవత్సరాల కాలంగా అన్ని వర్గాలని, అన్ని సంస్థల్ని ఒకే రీతిలో గౌరవిస్తూ గ్రామ ఐక్యతని నిలబెట్టుకుంటూ జాతీయ స్థాయిలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం అనేది రైతు మిత్ర ఆర్గనైజేషన్ కి, ప్రధానంగా సోదరుడు రామారావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి ఆరేపల్లి ముప్పాళ్ళ లాంటి గ్రామాలు ప్రతి జిల్లాలో ఒక 50 ఉంటే, రాష్ట్రంలో ఒక 500 ఉంటే, ప్రపంచ స్థాయి జరిగేటువంటి పోటీల్లో ఒలింపిక్స్ లాంటి గేమ్స్ లో, ఆసియా గేమ్స్ లాంటి గేమ్స్ లో, జాతీయ క్రీడల్లో మన భారతీయ యువకులు, ప్రధానంగా గ్రామీణ యువకులు అన్ని విధాల రాణించడానికి పూర్తి అవకాశం ఉంది. బహుశా భారతదేశ చరిత్రలోనే ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామం ఒక చిరస్థాయిగా ఈ గ్రామీణ క్రీడలు కబడ్డీ పోటీల్లో నిలబడిపోతుందని ఆశిస్తూ, ఇదే స్ఫూర్తితో తదుపరి జనరేషన్ కూడా ఐక్యంగా ముందుకు తీసుకెళ్లి ఈ క్రీడలను ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఈ క్రీడలు జయప్రదం కావడానికి కావలసిన ఆర్థిక, నైతిక తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈ సందర్భంగా ఈ క్రీడలు మరోసారి. వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం వద్ద జనవరి 21న పల్నాడు జిల్లా ఏఐవైఎఫ్ ప్రథమ మహాసభలు నిర్వహిస్తున్నట్లు శివయ్య భవన్ లో జరిగిన సమావేశంలో ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ సుబాని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించాలన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా ఢిల్లీ నగరంలో ఆవిర్భవించి అనంతరం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి నినదించి సాధించిన ఘనత ఏఐవైఎఫ్ అని చెప్పి మేము గౌరవంగా తెలియజేస్తా ఉన్నాం.
అలాగే ఏఐవైఎఫ్ పంతం, అవినీతి అంతం, ఏఐవైఎఫ్ పంతం అనే నినాదంతో ముందుకెళ్తున్న ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర 22వ మహాసభలు శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న నేపథ్యంలో మన జిల్లా పల్నాడు జిల్లా మహాసభలు కూడా వెనుకొండ నగరంలో భారీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ కూడా శివయ్య స్తూపం దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల్లో అనేకమైన తీర్మానాలు చేయడం జరుగుతుంది. అమరావతిని ఫ్రీజోన్ చేయాలని చెప్పి, విశాఖ ఉక్కు పరిరక్షణ చేయాలని చెప్పి, కడప ఉక్కును నిర్మించాలని చెప్పి, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఈ తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకు ఏఐవైఎఫ్ సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లా రాష్ట్ర మహాసభల్లో మన జిల్లాలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఆర్టీసీ బస్సు ఢీకొని ఎదిగి వచ్చిన కుమారుడిని, ఉపాధిని కోల్పోయిన కుటుంబానికి 30 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతితో పాటు 30కి పైగా గొర్రెలు మృతి చెందిన సంఘటన ఈ నెల 13వ తేదీన వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామ సమీపంలో జరిగిన విషయాన్ని తెలుసుకున్న తిరుపతయ్య వినుకొండ ప్రజా సంఘాల నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 30 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని, అదేవిధంగా ప్రమాదంలో గాయాల పాలైన మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్ పంటల ద్వారా రైతుకు నిరంతర ఆదాయం లభిస్తుందని మండల కేంద్రమైన ఈపులలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన స్టేట్ న్యాచురల్ ఫార్మింగ్ అసోసియేషన్ ఉషా అన్నారు. ఈపూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతులు భాస్కరరావు ఏడుకొండలు వ్యవసాయ క్షేత్రాలను ప్రకృతి వ్యవసాయ శిక్షకుడితో కలిసి ఆమె పొలాలను పరిశీలించారు. కంది పంటలో అంతర్ పంటలుగా కూరగాయలతో పాటు మినుము, పెసర, దోస రక్షక పంటగా జొన్న వేయటం ద్వారా రైతులు అధిక ఆదాయం నిరంతరం పొందుతారని అన్నారు. అంతర్ పంటల విధానంలో ఉపయోగించే సేంద్రియ ఎరువులు రైతు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ డివిజను ఈపూర్ మండలంలో మన డిఎంఎంటి భాస్కర్రావు గారి యొక్క ఏ గ్రేడ్ ఫీల్డ్ చూడడానికి రావడం జరిగింది. ఈ ఏ గ్రేడ్ వచ్చి 1 ఎకరాలో వేశారు. ఏ గ్రేడ్లో వచ్చి ప్రధాన పంట వచ్చి మనకి కంది, బార్డర్ క్రాప్గా సజ్జ, జొన్న వేశారు. ఆ తర్వాత వచ్చి ఒక 2 లైన్లకి ఒక సాల్ వచ్చి 72 అంగుళాల మధ్య ఈ చిక్కుడు, తర్వాత గోర్చిక్కుడు, తర్వాత దోస, కీర దోస, బెండ, తర్వాత ఇంకా అటు సైడ్ వచ్చి కొంచెం మినుము, అలసంద, పెసర, తర్వాత అనుములు, ఆముదము, కొంచెం వచ్చి అక్కడక్కడ టమోటా ఇవన్నీ వేయడం జరిగింది. ఇలా ఏ గ్రేడ్ అనేది ఏంటంటే చాలామంది ప్రధాన పంట ఒక్కటే వేసుకొని అంతర పంటలు వేసుకోకుండా ఆదాయం తీసుకోకుండా వదిలేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ మనకి ఆ యొక్క పొలాన్ని వృధా చేసుకోకుండా ప్రధాన పంట వచ్చే లోపల అంతర పంటల ద్వారా ఇలా మనం లాభం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో వచ్చి కీర దోసకాయలు ఒక 5 కేజీలు వచ్చాయి, ఇప్పటి వరకు 6 కేజీలు వచ్చాయి. ఇవి వచ్చి మామూలుగా అయితే బయట 30-35 రూపాయలు ఉంటే అదేంటి మన డిఎంఎంటి డిమాండ్ వచ్చి 40 రూపాయల లెక్కన ఉన్నారు. తర్వాత ఆ చివర వచ్చి మనకి ఏటీఎం కూడా ఇందులోనే వేయడం జరిగింది. అందులో ఈ యొక్క మన ముల్లంగి, తర్వాత ఆకుకూరలు ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. ఇక్కడికే వచ్చి అదేంటిది మార్కెట్ వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. చాలామంది అయితే మనం ఇక్కడ కోసి కూలీ అవన్నీ దానివలన మనము కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాం. కూలీలకి ఖర్చు పెట్టాలా, వీళ్ళైతే ఇక్కడికే వచ్చి కోసుకోమని చెప్పారు, వాళ్ళు కూడా అలానే తీసుకెళ్తున్నారు. అలాగా మనము ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో చేసుకోవడం వలన మనకెంతో లాభము. ఈ విధంగా చేసుకుంటే ఇంకా మనము భూమిని, వాతావరణాన్ని, ఆదాయాల్ని పెంచుకోవచ్చు. ఒక సాలు వచ్చేసి పెసర, అలాగే ఇంకొక సాలు వచ్చేసి అనుములు, అలాగే ఇంకొక సాలు వచ్చేసి సద్ద, ఈ విధంగా అట్లా పెట్టుకుంటూ వెళ్ళానండి. అంతా వచ్చేసి దీనికి ఇప్పటివరకు నాకు 12,000 రూపాయలు ఖర్చు అయిందండి. నాకు ఇప్పటికీ
12,000 రూపాయలు నాకు ఆదాయం వచ్చేసిందండి ఆకుకూరల మీద. అట్లానే ఆకుకూరలు ఏటీఎంలో కూడా ఆకుకూరలు వేసానండి. ఆకుకూరలు వచ్చేసి గోంగూర వేసాను, తర్వాత నాకు ఇప్పటికి వచ్చేసి 12,000 రూపాయలు ఖర్చు అయిందండి. నాకు ఇందులో ఒక గోరుచిక్కుడు నుంచే ఆదాయం వచ్చిందండి. ఇప్పటికి 20 కేజీలు అమ్మానండి. 20 కేజీలు వచ్చేసి 30 రూపాయల కాడికి 600 రూపాయలు వచ్చిందండి. అట్లానే మినుము ఉందండి. అట్లానే ఇంకా గోరుచిక్కుడు ఇంకా కాస్తానే ఉంది. ఇవన్నీ కూడా ఇంకా నాకు రాబోయే ఆదాయాలండి. ధన్యవాదాలు. తెలుగు సంస్కృతికి ముగ్గుల పోటీలు అందాన్నిస్తాయని, అలాంటి ముగ్గుతో పోటీలను ముప్పాళ్ళ గ్రామంలో తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం పట్ల ఏపీ చీఫ్ విప్ జీవి అభినందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలో నందమూరి తారక రామారావు మెమోరియల్ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మక్కెనతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ విప్ వివిధ జిల్లాల నుండి వచ్చిన మహిళలు వేసిన రంగవల్లులను పరిశీలించి ముగ్గులను అందంగా వేసిన మహిళలను పలకరిస్తూ అభినందిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 3 విభాగాలలో జరిగిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ముగ్గులు చూస్తే ముందుకెళ్ళబుద్ది అట్లా ఎక్కడికక్కడే చూడాలనిపిస్తుంది. అంత చక్కగా ముగ్గులు వేశారు. వేసిన వాళ్ళందరికీ మరొక్కసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. అట్లాగే చూసి ఆనందించిన వాళ్ళకి కూడా అభినందనలు. ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేయాలన్నా, ఆనందించాలన్నా, ప్రోత్సహించాలన్నా అది ముప్పాళ్ళ ప్రజలకే చెల్లుతుంది. ఈరోజు రాష్ట్ర కబడ్డీ పోటీలు అనేక సంవత్సరాల నుండి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రైతు మిత్ర టోర్నమెంట్ పేరుతోటి. మరోపక్క 20 సంవత్సరాల నుండి ముగ్గుల పోటీలు మన నియోజకవర్గంలోనే నంబర్ 1గా మొదటి నుండి నిర్వహిస్తున్నటువంటి రాపర్ల జగ్గారావుకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. అందరూ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం గెలిచారు. 93% మెజార్టీ సీట్లతోటి 164 సీట్లతో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ గెలిచింది. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు. ధర్మానికి అధర్మానికి తేడా తెలుసుకున్నారు, మంచికి చెడుకి తేడా తెలుసుకున్నారు. చంద్రబాబు గారు లాంటి మంచి వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు లాంటి యువ నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ప్రజలందరూ కూడా భావించి అండగా నిలబడ్డారు. చాలా ఊళ్ళల్లో బోర్లో నీళ్లు తాగితే ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది, అందులో ఆరోగ్యానికి మంచిది కాదు. పోనీ మినరల్ వాటర్ తాగుదామంటే దీంట్లో అన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి ఈ నీళ్ళు ఎక్కువ కాలం తాగితే ఎముకలు ఇరిగిపోతాయి, అంటే బోన్స్ వీక్ అయిపోతాయి. అసలైన నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు, కృష్ణా జలాలు తాగితేనే ఆరోగ్యానికి మంచిది, లేదా గోదావరి నీళ్ళు తాగాలి. నదీ జలాలు తాగితే ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఆ నదీ జలాలను ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా మంచి వ్యక్తి. ఇద్దరం కలిసి వెళ్ళి చంద్రబాబు గారిని అడిగాం, అయ్యా మాకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇమ్మంటే తప్పనిసరిగా చేద్దాం తమ్ముడు అని చెప్పేసి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. తప్పనిసరిగా మీ రుణం తీర్చుకోవడం కోసం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ వేసి నాగార్జున సాగర్ కృష్ణానది నీళ్లు మంచినీళ్ళుగా మీకు బహుమతి అందజేస్తాను. అంతేకాదు చంద్రబాబు గారు చెప్పాం, అయ్యా గోదావరి పెన్నా నదుల అనుసంధానం నగరికల దగ్గర గోదావరి నీళ్ళు లిఫ్ట్లో 5 లిఫ్ట్లు తీసుకొచ్చి అక్కడ వేస్తే మీరు వేద్దామని శంకుస్థాపన చేశారు. మీరు పనులు చకచకా ముందుకు తీసుకెళ్లారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక పక్కన పడేశాడు. అది మళ్ళీ పూర్తి చేయాలంటే మీరు చేయాలా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.